హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఆన్లైన్లో అయితే ఇంకా ఈ క్లాత్ అయితే పెట్టానండి. ఇది వచ్చేసి 3 మీటర్లు ఉంది. ఇంకా దీనికి పాయింట్కి వచ్చేసి ఈ క్లాత్ అయితే ఇచ్చాడండి. ఆన్లైన్లో పెట్టినప్పుడు అయితే ఈ క్లాత్ కలర్ అనేది ఈ కలర్ ఉన్నది కొంచెం థిక్ కలర్ అయితే వచ్చేసింది. ఇది 2 మీటర్లు, ఇది వచ్చేసి 3 మీటర్లు ఉంది. మొత్తం 5 మీటర్లు ఉంది. దీంతో అనేది నేను ఓపెన్ టాప్ ఒకటి, దీంతో ఓపెన్ టాప్ ప్యాంట్ అనేది చూపిస్తానండి. అది కూడా టాప్ అనేది డిఫరెంట్గా అనేది చూపిస్తాను. దానికోసం అనేది చూడండి, లైనింగ్ అయితే కనుక నేను 1 మీటర్ తీసుకున్నాను పాలిస్టర్వి, అంతే. లైనింగ్ అయితే కనుక నేను పాలిస్టర్ 1 మీటర్ తీసుకున్నానండి. పై బాడీ పార్ట్ మాత్రమే తీసేసుకున్నాను. ఇది నార్మల్ డ్రెస్ మాదిరి వస్తుందండి, కానీ ఓపెన్ వస్తుంది. ఇంకా బాడీ అనేది కట్ చేసుకుందామండి. బాడీ పార్ట్ కైమని అయితే కనుక ఈ లైనింగ్ అనేది తీసుకున్నానండి. ఇది వచ్చేసి డబల్ మర్త్ అంటే 2 ఉన్నాయండి. బ్యాక్ ఫ్రంట్ వస్తుంది. చూడండి, 22 ఇంచుల ఎడల్పు అయితే కనుక తీసుకున్నాను. ఇంకా పొడవు వచ్చేసి 15 ఇంచుల పొడవు అనేది తీసేసుకున్నానండి. ఇది అనేది ఇలా అనేది మర్చుకున్నాము. డ్రెస్సులకు అనేది ప్రతిదానికి అనేది ఇలాగనే వస్తుందండి. ఏమంటే కుట్టే విధానంలో కొంచెం తేడా వస్తుంది, అంటే వేరుగా వస్తుందండి. ఇప్పుడు అనేది నెక్ అనేది తీసేసుకున్నాము. నెక్ వచ్చేసి 2.5 అండి. మేడ వచ్చేసి 2.5. షోల్డర్ వచ్చేసి 3.5 తీసుకుంటున్నానండి. సంక దింపు భాగం వచ్చేసి 6 ఇంచులు. ఇది బాక్స్ టైప్లో అనేది గీసేసుకోవాలి. ఇలా బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత ఈ కింద అనేది 10 ఇంచులు పెట్టేసుకోండి. 10 ఇంచులు పెట్టుకొని ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొంచెం క్రాస్ అనేది తీసేసుకోవాలి. ఇలా క్రాస్ తీసేసుకోవాలి. ఇప్పుడు మెడ అనేది తీసుకున్నాము. చూడండి, ముందర నెక్ అనేది 12 ఇంచులు తీసేసుకోండి. ఇక్కడ మధ్యలో అనేది నెక్ అనేది వస్తుందండి. నార్మల్గా మీ నెక్ ఎంత తీసుకుంటున్నారో అంత అనేది తీసేసుకోండి. నేనైతే కనుక 6 ఇంచులు తీసుకుంటున్నానండి. ఈ 6 ఇంచుల దగ్గర నుంచి ఇలా 2 ఇంచుల దగ్గరికి 2.5 ఇంచులు అనేది తీసుకున్నాం కదా మెడ. 2.5 ఇంచులకి మార్కింగ్ అనేది వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీ నెక్ ఏదనేది గీసుకోండి. నేనైతే ఇలా స్టార్ నెక్ అనేది గీస్తున్నానండి. ఇలా అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సంక రౌండ్ అనేది చేసేసుకున్నాము. ఇలా సంక రౌండ్ చేసేసుకున్న తర్వాత ముందుగా అనేది ఇది కట్ చేసేసుకున్నామండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది తీసేయండి. తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఇలా ఉన్నది అలా పెట్టేసుకున్నాము. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు 12 ఇంచులు ఇక్కడ గీసుకున్నాం కదండి, అక్కడికి అనేది తీసుకోండి. ఇలా అనేది తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా అనేది కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నెక్ ఉంది కదండి, మనం గీసుకున్నది, ఆ నెక్ కూడా కట్ చేసుకోవాలి. మనకు ఇక్కడికి వచ్చే లోపల వేరే క్లాత్ వస్తుందండి. ఈ అనేది ఇలా క్లాత్ అనేది వేరేది వస్తుంది. మనకు ఇలా క్లాత్ అనేది వేరేది వస్తుంది. అంటే ప్యాంట్ క్లాత్ ఇక్కడ వస్తుందండి. కలర్ అనేది వేరుగా ఇట్లా వస్తుంది. ఇక్కడ క్లాత్ అనేది వేరేగా వస్తుంది. ఇది అనేది పక్కన పెట్టేసుకున్నాము. ఇది పక్కన పెట్టుకోవాలండి. ఇది మనము దీన్ని పట్టించి అనేది క్లాత్ కట్ చేసుకోవచ్చు డిజైన్ వేసుకోవడానికి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ తీసేసుకోండి. ఇంకా బ్యాక్ మీ ఇష్టం అండి, ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన నెక్ ఏదైనా కానీ పెట్టుకోవచ్చు.
చూడండి 2.5 ఇంచ్ దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోండి. ఇక మీ ఇష్టం అండి, మనము ఏ నెక్ అయినా పెట్టేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేసి నేనైతే కనుక బోట్ నెక్ టైప్ నెక్ అనేది పెడుతున్నాను. బ్యాక్ భాగాన్ని అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని అనేది 2.5 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ వేసుకోండి. 2.5 ఇంచ్ మార్కింగ్ వేసేసుకొని బ్యాక్ మీకు ఏ నెక్ కావాలంటే కనుక ఆ నెక్ అనేది పెట్టుకోవచ్చండి. నేనైతే కనుక రౌండ్ నెక్ పెట్టుకుంటున్నానండి. చూడండి, దీన్ని బాక్స్ టైప్లో అనేది గీసేసుకున్నాము. నేను ఎక్కువ శాతం అనేది రౌండ్ నెక్ అనేది పెట్టుకుంటానండి, వేరే నెక్లు అనేది ఏం పెట్టుకోను. అందుకోసమని నేనైతే రౌండ్ నెక్కే పెట్టేస్తున్నాను. మీరు కావాల్సింటే వేరే నెక్ ఏదైనా కానీ పెట్టుకోవచ్చు. కొంచెం పైకే కట్ చేస్తున్నాను అండి. నీదేం డ్రెస్సులు కొన్ని మా పాప వేసుకుంటుందండి. నా డ్రెస్సులు అంటే నా ఆల్తే అనేది కుడతాను, కానీ హైట్ మా పాప నామైన నిదాన నా వేసుకుంటుంది. కొంచెం కుట్లు అనేది వేసేసుకుంటాము. పాపకు సైజుకు కుట్టు అనేది వేసేస్తానండి. పాపకే కుట్టానంటే కనుక పాప అనేది వేసుకొని వీడియోలో చూపిమంటే చూపేది, అది ఒక ప్రాబ్లం అయిపోయింది. అందుకోసం అనేది నెక్లు అనేది ఇలా చిన్నగా పెట్టేస్తాను నేను. ఇంకా బ్యాక్ నెక్ కూడా అనేది కటింగ్ అయిపోయిందండి. చూడండి, ఇదైతే కనుక మనకు 3 మీటర్లు ఉందండి ఇది క్లాత్. దీంట్లో నుంచి నేను 2 మీటర్ల క్లాత్ అనేది సపరేట్ చేస్తాను. చూడండి, ఇదైతే కనుక 2 మీటర్లు తీసేసి ఇలా అనేది మర్చేసానండి. ఇలా మర్చుకోవాలి. ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు మీ పొడవును పట్టించి అనేది క్లాత్ అనేది తీసేసుకోండి. నేనైతే కనుక 29 ఇంచులు అనేది క్లాత్ అనేది తీసుకుంటున్నాను అండి. 29 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇది మనం కింద కుచ్చుకండి. ఓపెన్ టాప్ అనేది 2 విడివిడిగా ఉండాలి. ఇవి వచ్చేసి కుచ్చుకండి. మనకు ఇవి వచ్చేసి 2 విడివిడిగానే ఉండాలి. ఓపెన్ టాప్ కదండి, అది ఇది అనేది 2 సపరేట్ ఉంటుంది. ఇది కుచ్చుకు. దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీని అనేది కట్ చేసుకుందామండి. బాడీకి అనేది ఆల్రెడీ మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, డబల్ మడతతో అయితే ఇంకా ఉందండి ఇది. ఫ్రంట్ బ్యాక్ 2 ఇందులో ఉన్నాయండి. మనకు వచ్చేసి హ్యాండ్స్ అనేది కావాలి. హ్యాండ్స్కి అయితే తీసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కనుక చూడండి, నేను ఇంతమైన ఇప్పుడు నా చేతులు ఎంత ఉన్నాయి, ఇలా హ్యాండ్స్ అయితే కనుక తీసుకుంటున్నానండి. ఇది నేను వేసుకునే డ్రెస్ కూడా అండి ఆల్రెడీ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూసారంటే సరిపోతుందండి. ఇంకా చూడండి, ఇది వచ్చేసి 19 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా అనేది కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఇందులోనే వస్తాయండి. హ్యాండ్స్ కూడా అనేది కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనకు ఇక్కడ డ్రెస్ అయితే ఇంకా కటింగ్ చేసుకున్నాం కదండి. కటింగ్ చేసుకునే డ్రెస్ అయితే ఇంకా కుట్టేద్దాము. ఈ డ్రెస్ కటింగ్ చేసి కూడా చాలా రోజులు అయిపోయిందండి. నేను కొంచెం పని ఉండేసి అయితే ఇంకా కుట్టలేదు. ఇవైతే ఇంకా హ్యాండ్స్ అండి. ఇది వచ్చేసి కిందకి 2 అనేది పక్కన పెట్టేసుకొని నెక్లు అనేది తిప్పేసుకున్నామండి. కట్ చేసి ఒక వారం అట్లా అవుతుందండి ఇది. ఇంకా మధ్యలో అనేది మా మ్యారేజ్ డే వచ్చిందన ఆ బ్లౌజులు కుట్టుకుంటూ ఉండిపోయాను. అలాగనే అనేది ఇంకా అలా ఇది అనేది లేట్ అయిపోయింది. కటింగ్ చేసి అయితే ఇంకా పెట్టాను, కానీ కుట్టడం అయితే ఇంకా లేట్ అయిపోయిందండి. ఇవి నెక్ అనేది తిప్పేసుకున్నాము. ఇంకా నార్మల్గా చూడండి ఇలా పెట్టేసి తిప్పేసుకోవడం. దీనికైతే నేను క్యాన్వాస్ కానీ ఏమీ వాడట్లేదండి. మీరు ఇంకా నెక్ బాగా నీట్గా ఉండాలి అంటే ఇంకా క్యాన్వాస్ అట్లా వాడినారనుకోండి చాలా నీట్గా వస్తుంది. నేనైతే ఇంకా క్యాన్వాస్ అయితే వేయట్లేదండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసేసుకుంటున్నాను.
ఇది క్లాత్ అనేది నేను ఆన్లైన్లో పెట్టానండి. ఇది వచ్చేసి 250 అట్నేం పడింది. ఈ క్లాత్ చూసి నేను ఏమనుకున్నానంటే కనుక ఈ క్లాత్ కాటన్ అనుకుంటున్నానండి. బాగా కాటన్ టైప్లో వస్తుందేమో, బాగుంటుంది అనుకున్నా. ఈ క్లాత్ మీద ఉన్న డిజైన్ చూసి అయితే కనుక అలా అనుకున్నానండి. కానీ డిజైన్ చూసి ఇంటికి వచ్చిన తర్వాత చూసి కనుక అస్సలు కాదు, ఇది పాలిస్టరే. కానీ పాలిస్టర్లోనే కొంచెం స్మూత్గా ఉంటుంది చూడండి. ఆ పాలిస్టరు బాగానే ఉంది. మేబీ ఆ డబ్బులకు సరిపోతుందేమో. నాకైతే కనుక క్లాత్ల గురించి కూడా పెద్దగా అయితే కనుక తెలియదండి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్లో రాసింటారు కదా క్లాత్ ఇది అది అనేసి. మనకి ఇంగ్లీష్ ఆడికే వచ్చు. కొన్ని కనుక్కుంటాం, కొన్ని కనుక్కోలేము. అలా అనేది మోసపోయాను. అంటే వాళ్ళ తప్పేమి లేదులేండి, నేనే చూసుకోకుండా పెట్టినాను. నెక్ అనేది నీట్గా వచ్చేసింది చూడండి. మనకు నెక్ నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇటువైపు తిప్పేసి లూజ్ కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసుకుందాము. ఇలా జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది టక్స్లు అయితే వేసుకుందామండి. నేను ప్రతిదానికి టక్స్లు అనేది వేస్తానండి. రెడీమేడ్ డ్రెస్లకు అయితే టక్స్లు ఉండవు, కానీ నేనైతే వేస్తాను. టక్స్లు వేస్తే కొంచెం బాడీకి అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనేసి. షోల్డర్కి ఎదురుగా అనేది డాట్స్ పెట్టేసుకొని ఇంక ఇలా అనేది కుట్టుకోవడమేనండి. నేను ఇప్పుడు కుడుతున్నది అయితే కనుక బ్యాక్ భాగం అండి. ఫ్రంట్ భాగానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి, దీన్ని అనేది పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అనేది ముందర భాగాన్ని కనుక తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత దీన్ని కూడా అనేది తిప్పేసుకోవాలి. కానీ దీని నెక్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. మనము కోట్ టైప్లో వస్తుంది మొత్తము ఇది డ్రెస్ అనేది. మనము ఇందాక ఎలా కుట్టుకున్నామో అలాగనే అనేది కుట్టుకోవాల్సింది అయితే కనుక ఉంటుంది. కానీ కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలండి. ఇదైతే కనుక జరిగిపోతూ ఉంటుంది. దీన్ని పక్కకు జరగకుండా కొన్ని పిన్నులు అనేది పెట్టేసుకున్నాము. ఇలా అనేది పిన్నులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక కుట్టినట్టు అండి సేమ్. కానీ మనకు ఇక్కడ మూల వచ్చింది చూడండి. ఈ మూల దగ్గర ఇలా పాదము కిందికి దింపేసి సూది ఎత్తేసి మళ్ళీ కుట్టుకుంటూ వచ్చేసేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అనేది మూల వచ్చింది కదా, ఇక్కడ కూడా సేమ్ అలాగనే పాదం లోపలికి దింపేసి ఇలాగా మూల దగ్గరల్లా ఇలా కుట్టుకోవాలి. డ్రెస్సులు కుట్టేటివన్నీ ఒకటే విధంగా ఉంటాయండి. అందులో ఉన్న డిజైన్ అనేది మారుతూ వస్తుంది. ఆ డిజైన్ అనేది మనము కరెక్ట్గా అనేది కుట్టుకోవాల్సింది అయితే కనుక ఉంటుందండి. మిషన్ నేర్పించిన తర్వాత వాళ్ళు నేర్చుకునే వాళ్ళు అంటారండి, మీరు మాకు ఇదే నేర్పించారు, డిజైన్స్ వస్తాయి కదా, లేకుంటే ఈ డ్రెస్ ఇది కదా అంటారు. కానీ అదేమి ఉండదండి. మన టాలెంట్ని పట్టించి ఏదైనా ఉంటుంది. ఇప్పుడు మనం మూలలు తిప్పాం కదండి, ఆ ప్రతి మూల దగ్గర అనేది డాట్ పెట్టేసుకోండి. కట్ చేసే ముందు క్లాత్ కొంచెం ఎక్కువనే పెట్టేసుకోండి. నేను మరీ ఎక్కువ పెట్టేశానండి. ఈ డాట్స్ దగ్గర ఏమవుతుందంటే కొంచెం తక్కువ పెట్టేసామనుకోండి, మనకు ఒక్కొక్కసారి కట్ చేస్తే లోపలికి దిగిందంటే ఇంకా అయిపోయి ఆడ మూల పోయినట్టేనండి. మళ్ళీ కుట్టు వేసినా అంత పర్ఫెక్ట్గా అనేది రాదు. పై కుట్టు వేసేసుకొని ఇంకా మళ్ళీ అనేది తిప్పి కుట్టు అనేది సేమ్ ఇందాక ఎలా వేసుకున్నామో అలా అనేది వేసుకోవాల్సిందేనండి. ఎన్ని డిజైన్స్ కుట్టినా ఫ్రెండ్స్ మళ్ళీ డిజైన్స్ వేరే ఏమైనా ఉన్నాయా కానీ కస్టమర్స్ అడుగుతూనే ఉంటారు. ఇంకా కొత్తగా ఏమన్నా అంటూనే ఉంటారండి. మనకు కొత్తగా అంటూ ఏమీ ఉండదు. ఏమంటే పాత డిజైన్స్ మళ్ళీ వస్తుంటాయి, దాన్ని ట్రెండింగ్ అంటూ ఉంటారు. అది తెలుసుకోకుండా అందరూ ఇది కొత్త డిజైన్ అంటారు. ఇంకొంతమంది అంటే కనుక వాళ్ళ బాడీకి కొంతమందికి కొన్ని డిజైన్స్ మాత్రమే చాలా బాగుంటాయండి.
కానీ అవి అర్థం చేసుకోకుండా లేదు మాకు ఈ డిజైన్సే కుట్టాల్సిందే అన్నట్టుగా అనేది కుట్టించుకుంటూ ఉంటారు. మనము చెప్పనీకైతే అక్కడ ఉండదండి. ఎందుకంటే మనం కుడతాం, డబ్బులు తీసుకుంటాం అంతే. చెప్పామనుకోండి కొంతమంది అయితే ఫీల్ అవుతారు, కొంతమంది అయితే అవునక్క అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా డైరెక్ట్ ఈ డిజైన్ అయితే అడుగుతారు, అక్క ఈ డిజైన్ కుట్టించుకుందాం అనుకుంటున్నా, నాకు సెట్ అవుతుందా, బాగుంటుందా అనేసి అడుగుతారు. అలాంటి వాళ్ళకైతే చెప్పొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఏమీ అడగరు, అక్క ఈ డిజైన్ కుట్టేసేయండి, అమౌంట్ ఎంత అవుతుంది అంటారు. వాళ్ళకి ఏం చెప్తాం, సరే ఇంత అమౌంట్ అవుతుంది అనేది చెప్పి కుట్టిస్తాము. కుట్టించిన తర్వాత ఏమవుతుందంటే బాగుంటే ఏం కాదు, బాగలేకపోయాయి అనుకోండి ఇంకా మళ్ళీ మనమే బలి అక్కడ. ఏందక్క ఇట్లా కుట్టావు అంటారు. ఇంకొకటి వచ్చేసి వేరే వాళ్ళు చూసిన వాళ్ళు కూడా అనేది ఏంది బ్లౌజ్ ఏం బాగాలేదే అంటారు. పలానా ఆమె కుట్టింది మధుబాల అని చెప్తారు. అట్లా ఉంటుంది. మేడ అయితే తిప్పేసుకున్నాం కదండి. ఇప్పుడు లూజ్ కుట్టు వేసాను, ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసుకున్నాం. మొత్తం క్లాత్ అనేది కట్ చేసేసానండి. టక్స్లు కూడా అనేది వేసానండి. ఈ నెక్ చూస్తుంటే బ్యాక్ నెక్ మాదిరి అనిపిస్తూ ఉంది కదండి, పెద్దగా ఉన్నదని అలా అనిపిస్తూ ఉంటుంది మనకు. ఇప్పుడు అనేది దీన్ని అనేది కొంచెం పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకొని మనము చూడండి కుట్టేటప్పుడు అనేది ఇది కట్ చేసాం కదండి, ఇక్కడ ఉన్న నెక్ అనేది కట్ చేసాం కదా, దాన్ని అనేది అలాగనే పెట్టేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్, ఫ్యాంట్లో క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ అనేది తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనేది ఇలా పెట్టేసుకొని ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా అనేది గీసేసుకోండి. ఇలా గీసేసుకొని ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే సేమ్ నెక్ అనేది వస్తుందండి. చూడండి ఇలా అయితే వస్తుంది. కానీ దీనికన్నా ఇది పెద్దగా తీసుకోవాలండి. క్లాత్ సేమ్ క్లాత్ అనేది తినక తీసుకోకూడదు. ఇప్పుడు అనేది లైనింగ్ క్లాత్ మీద దీన్ని అనేది ఇలా పెట్టేసుకుందామండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీని మీద అనేది క్యాన్వాస్ అనేది పెట్టేసేయండి. క్యాన్వాస్ అయినా కట్ చేసుకోవచ్చండి. నేను క్యాన్వాస్ని అయితే కట్ చేయలేదు, డైరెక్ట్ క్లాత్ని అనేది కట్ చేశాను. ఇలా అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుందామండి. నాకు ఇక్కడ క్లాత్ కనిపిస్తుంది కాబట్టి క్యాన్వాస్ అనేది పైన పెట్టేసానండి. మీరు క్యాన్వాస్ని డైరెక్ట్గా అనేది కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని తర్వాత అనేది దీని మీద పెట్టేసి కుట్టుకోవచ్చు. ఇలా అనేది డాట్ అనేది పెట్టేసుకోవాలండి. ఇలా డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు తిప్పేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా అనేది కుట్టు అయితే వేసుకోవాలండి. కుట్టు వేసుకునేప్పుడు సేమ్ కలర్ దారం అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు అనేది దీనికి ఇలా జాయింట్ అయితే చేయాలండి. కానీ జాయింట్ అనేది తర్వాత జాయింట్ చేద్దామండి. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్కు కొంచెం క్లాత్ బార్డర్ ఇదే బార్డర్ అనేది వేసేద్దాము. ఎందుకంటే ఇప్పుడు వేస్తున్నాను పూర్తిగా చూపించకుండా, అంటే ఇది అయితే దారం అనేది ఈ కలర్ అయితే పెట్టేసానండి. మళ్ళీ మనకు కలర్ దారం మార్చే లోపల అనేది టైం పడుతుంది కదండి. మళ్ళీ అది ఒక పని అన్నట్టుగా నేను ఇప్పుడే అనేది కుడదామనేసి అయితే చెప్తున్నానండి. నేను ఏదన్నా కానీ తొందరగా కావాలనుకుంటాను, పని తక్కువగా ఉండాలి, తొందరగా అయిపోవాలని అయితే అనుకుంటూ ఉంటానండి. అందుకనేసి ఇప్పుడైతే మళ్ళీ ఈ పని అయితే అది సగంలో చేసి ఇదైతే పెట్టుకున్నాను. ఇలా ఇది మనము 1 ఇంచ్ ఎడల్పుతో అనేది కట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. క్లాత్ ఇది వచ్చేసి పాయింట్ క్లాత్ 1 ఇంచ్ ఎడల్పుతో కట్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ అనేది ఇలా బ్యాక్ వైపు పెట్టేసి కుట్టు అనేది వేసుకోవాలి. బ్యాక్ కుట్టు వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇలా తిప్పేసి ఫ్రంట్కి అనేది చూడండి ఇలా పెట్టి కుట్టు వేసుకుంటే కొంచెం నీట్గా అనేది అనిపిస్తుందండి. డైరెక్ట్ దీని మీదనే పెట్టేసి కూడా కుట్టు వేసేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ అంటే మడిచి ఇటు ఊరికే దానిపైన పెట్టేసి కుట్టు వేసేసుకోవచ్చు అండి. అలా కన్నా ఇలా కొంచెం రెడీమేడ్ టైప్లో అనేది వస్తుంది. ఇది ఇంత చిన్నగానే వేసుకోవసరం లేదండి, మీకు కొంచెం ఎడల్పు ఉన్నా బాగుంటుంది అంటే అలా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్నగా అనేది వేసుకుంటున్నానండి. ఇంకొక దానికి కూడా ఇలాగనే కుట్టేద్దాము. 2 హ్యాండ్స్కి కుట్టేసానండి. హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ హ్యాండ్స్ పక్కన పెట్టేసుకొని మళ్ళీ అనేది ఈ ముందర భాగాన్ని అయితే తీసుకున్నాము.
దారం మార్చుకొని ముందర భాగాన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టి అనేది చూసుకోండి ఎక్కడి వరకు ఉంది అనేది. మనకు నెక్ అనేది ఎడల్పు కాకుండా ఉంటుందండి ఇలా చూసుకున్నామంటే. లేకుంటే కనుక నెక్ అనేది కొంచెం ఎడల్పు వస్తుంది. అలా వచ్చిందనుకోండి, కొంతమంది పెద్దగా నెక్ వేసుకునే వారికి అయితే కనుక సరిపోతుందండి, లేదా చిన్నగా నెక్ వేసుకునే వారికి అయితే కనుక అస్సలు సరిపోదు. ఇక్కడేమి మనము వేసుకోవసరం లేదండి, కానీ నేను అలా పెట్టేశాను కానీ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇది కరెక్ట్గా అనేది ఉంటుంది. మనకి ఇక్కడ మూల వస్తుంది కదండి, ఈ మూల దగ్గర నుంచి ఇలా పెట్టి కుట్టేసుకోవాలి. కాబట్టి మనకు ఇలా కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది, మనకేం పెద్దగా అనవసరం లేదండి. కుట్టు అనేది చాలా చిన్నగా పెట్టేసుకోండి. చిన్నగా పెట్టేసుకున్న తర్వాత ఇది ఈ మూల పడేటట్టు అనేది చూసుకోవాలండి. అది ఈ రెండు అనేది మీరు కరెక్ట్గా వచ్చిందంటే ఇది ఆటోమేటిక్గా అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ మూల దగ్గర కూడా ఇక్కడ చూడండి, ఈ మూల దగ్గర కూడా ఒక పిన్ను పెట్టేసుకోండి. పిన్ను పెట్టేసుకొని ఇప్పుడు చూడండి ఇంకా మనకు నీట్గా కరెక్ట్గా వచ్చేసింది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు అండి. క్లాత్ ఇంత ఉంది అంత ఉంది అనేది దాన్ని అయితే ఏం పట్టించుకోకండి. మనకు నెక్ నీట్గా రావాలండి, అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా అనేది మనకు నెక్ ఒకటి నీట్గా రావాలి. చూడండి కరెక్ట్గా మనకు ఈ మూల దగ్గరికి అనేది వచ్చేసింది. ఇలా చూసామనుకోండి మనకు కోట్ టైప్లో అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఇంకొక కుట్టు కూడా అనేది వేస్తున్నానండి. ఇక్కడ అనేది కొంచెం క్లాత్ అనేది బయటికి వదిలిపెట్టేసానండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత పీసులు వస్తాయి అనుకుంటే కనుక దీన్ని కొంచెం ఇలా లోపలికి మడిచి అనేది కుట్టు వేసేసుకోవచ్చు. లేదు ఏం పర్లేదు అనుకుంటే కనుక వదిలేసేయండి. మీకు రెండు విధాలుగా అనేది చెప్తున్నానండి. ఒకవేళ పీసులు వస్తాయేమో అనుకుంటే కనుక ఇలా మర్చి కుట్టేసుకోవచ్చు. ఏం పర్లేదు పీసులు ఏం రావు అంటే కనుక వదిలేసేయచ్చు. ఏమంటే పిల్లలకి వేసామనుకోండి కొంచెం పీసులు వచ్చినా పై మీద అనేది పారాడినట్టు ఉంటుంది. పిల్లలు వేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. ఇలా మర్చి కుట్టామంటే నీట్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉందో, నీట్గా ఉంటుంది. ఇప్పుడు పాయింట్ క్లాత్లో నుంచి 1 ఇంచి ఎడల్పుతో అనేది క్లాత్ తీసేసుకోండి. ఇది అనేది మీ ఇష్టం అండి, కొంచెమైనా తీసుకోవచ్చు లేదా చాలా ఎక్కువగా తీసుకోవచ్చు. దీంట్లో నుంచి మనము థ్రెడ్ తయారు చేసుకోవాలండి. ఇలా మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. మనము కోట్ టైప్లో ఉండేటట్టు అనేది కట్ చేసి కుట్టాం కదా ముందర భాగాన్ని అనేది, అదనేది మనకు కొంచెం ఇలా థ్రెడ్స్ పెట్టేసామనుకోండి ముందర, మనకు అక్కడ కోట్ను అనేది కట్టినట్టు అనిపిస్తుందండి. థ్రెడ్తో మనము ఇలా కట్టేసినట్టు అలా అనిపిస్తుంది. అందుకోసం అనేసి ఇలా థ్రెడ్స్ అనేది తీసేసుకున్నాను. మీరు నార్మల్దేం తీసుకోవచ్చు, అంటే కనుక మనకు బయట థ్రెడ్స్ దొరుకుతాయి కదండి, అదేం తీసేసుకోవచ్చు. లేదా ఇలా నేను చెప్తున్నట్టుగా అనేది పాయింట్ క్లాత్ అనేది కుట్టి అనేది వేసేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా క్లాత్ను అనేది కూడా కట్ చేసేసుకొని ఒక సూదికి 2 పొరలు దారం ఎక్కించేసుకోండి. 2 పొరలు ఎక్కించుకున్నాను అనుకోండి, అది 4 పొరలు అవుతుంది, గట్టిగా ఉంటుంది. దారం ఎక్కించుకున్న తర్వాత కొంచెం లోపలికి అనేది సూదిని అనేది గుచ్చేసేయండి. అంటే పూర చివరిన గుచ్చినామనుకోండి అది మనము లాగేటప్పుడు అనేది తెగిపోతుంది. అందుకనే కొంచెం లోపలికి గుచ్చేసామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇటువైపు నుంచి దీన్ని ఇలా తీసేయడమే. ఇలా అనేది తిప్పేసుకున్న తర్వాత సేమ్ కలర్ తీసుకుంటున్నాను అండి, అంటే పాయింట్ క్లాత్ మాత్రమే తీసుకుంటున్నాను. దీన్ని అనేది బాక్స్ టబ్లో కట్ చేసుకొని ఇలా పెట్టి కుట్టు వేసేసుకోవడమే.
ఇలా అనేది తిప్పేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసుకొని లేదా ఇక్కడ నుంచి ఇలా అయినా పెట్టుకొని అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. అది మన ఇష్టం అండి. నేను ఇప్పుడు చూపించినట్టు ఇలా పెట్టేసి కుట్టు అనేది వేసేసుకోవచ్చు. తర్వాత అనేది ఇలా పెట్టేసి కుట్టు అనేది ఇలా కిందికి వచ్చేస్తుంది. ఇది ఇలాగా మీకు నచ్చినట్టు అనేది కుట్టు అనేది వేసేసుకోవచ్చు అండి. దీన్ని ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ మీకు ఇలాగే ప్లెయిన్గా ఉంటే బాగుంటుంది అంటే కనుక ఇలా ప్లెయిన్గా పెట్టేసుకోవచ్చు అండి. లేదుకుంటే కనుక బటన్స్ ఉంటాయి కదండి, ఆ బటన్స్ అనేది ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇలా ఇలా అయినా కానీ పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఇలాగైనా పెట్టుకోవచ్చు, లేకుంటే కనుక మీకు నచ్చినట్టు ఇలాగ ప్లెయిన్గా ఉంటేనే బాగుంది అనుకుంటే కనుక ఇలా ప్లెయిన్గానే అయినా పెట్టేసుకోవచ్చు. చూడండి మీకు అంటే మీకు నచ్చినట్టు అనేది పెట్టుకోవచ్చు అండి. ఒకవేళ బటన్స్ పెట్టేటట్టు ఉంటే కనుక నేను తర్వాత అనేది పెట్టేస్తానండి. ఇప్పుడు అనేది మనము కుట్టేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ భాగం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్లు అనేది మనం జాయింట్ వేసేద్దామండి. చూడండి నేనైతే కనుక బ్యాక్ నెక్ అనేది తిప్పేసేది అయితే మీకు చూపించాను కదా, దీనికైతే థ్రెడ్స్ పెట్టేశానండి. ఈ డ్రెస్ అనేది నేను వేసుకునే ప్రతి డ్రెస్ మా పాప అనేది వేసుకుంటుందండి. వాళ్ళకైతే కనుక మా పాపకైతే కనుక భుజాలు జారిపోతాయి. థ్రెడ్స్ పెట్టేసామంటే కరెక్ట్గా అనేది కూర్చుంటుంది. ఎక్కువగా అనేది మా పాప ఈ డ్రెస్సులు అనేది వేసుకుంటూ ఉంటుందండి. అందుకని థ్రెడ్స్ అనేది పెట్టేశాను. మీకు నచ్చితే కనుక మీ పిల్లలకైతే కనుక మీరు థ్రెడ్స్ పెట్టేసుకోండి, లేకుంటే కనుక లేదు. థ్రెడ్స్ పెట్టుకునేది అందరికీ వస్తుంది కదండి, అందుకోసమే థ్రెడ్స్ కుట్టుకునేది అయితే కనుక నేను చూపించలేదండి. షోల్డర్లు అనేది జాయింట్ చేసుకున్నాం. షోల్డర్లు అనేది ఇలా జాయింట్ వేసుకోవాలండి. జాయింట్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది గుట్టేసుకుందామండి. దీనికి హ్యాండ్స్ కూడా అనేది ముందు కట్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకోవడమే. హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ అయితే వేయలేదండి. నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి, కొంచెం ఫీవర్గా అనేది అయితే ఇంకా ఉంది. అందుకే వాయిస్ అనేది సరిగా రావట్లేదు నాకు మాట్లాడడానికి కూడా. ఈ డ్రెస్ కటింగ్ చేసి చాలా రోజులు అయిపోయిందండి. ఇంకా అలాగే పెట్టేశాను అనుకోండి ఈ డ్రెస్ను. దీన్ని ఏ మోడల్లో కట్ చేశాను అనేది అయితే నేను మర్చిపోతానండి. ఇలా మీకు చెప్పడానికి కూడా అనేది నాకు సరిగా అనేది రాదు. అందుకోసం అనేసి హెల్త్ బాగాలేకుండా ఇంక ఇలా మిషన్ అయితే పెట్టుకొని అనేది కుడుతూ ఉన్నానండి. ఇలా హ్యాండ్స్ అనేది రెండు వైపులా అనేది జాయింట్ అయితే చేసేస్తున్నాము. హ్యాండ్స్ అయితే కుట్టేసానండి. హ్యాండ్స్ కుట్టిన తర్వాత ఇప్పుడు అనేది ముందు వైపు అనేది తీసేసుకోండి. ముందు వైపు కానీ బ్యాక్ వైపు కానీ ఏ వైపు అనేది కానండి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అనేది పెట్టేసేయండి. ఇలా పెట్టిన తర్వాత కొంచెం దూరం నార్మల్గా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. కుట్టు వేసుకుంటూ వచ్చేసిన తర్వాత ఇప్పుడు బాక్స్ కుచ్చిళ్ళు అండి, బాక్స్ కుచ్చిళ్ళు మిడ్డీలకు పెడతాం కదండి, ఆ కుచ్చిళ్ళు అనేది ఇలా పెట్టేసేయండి. ఒకటి మన వైపు అండి, మీకు ఒక కుర్చీ అనేది నీట్గా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఒకటి మన వైపు అంటే ఇటు సైడ్ మనకెళ్ళి ఇటు సైడ్ పెట్టాం కదా. ఇప్పుడు రెండోది అంటే ఆపోజిట్గా పెట్టాలి. రెండోది వచ్చేసి ఇటు సైడు. ఇది క్లాత్ అనేది జరుగుతుందండి కిందిది. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇలా తర్వాత వచ్చేసి మళ్ళీ మనకెళ్ళి అలా అనేది పెట్టుకోవాలి. మీ ఉన్న క్లాత్ మొత్తాన్ని అనేది ఇలాగనే కుచ్చులు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒకసారి ఇట్లా తిప్పి చూసుకోండి, ఎక్కడన్నా కానీ కుచ్చు వచ్చిందా లేదా అనేసి. అంటే ఎక్కడన్నా కానీ
మడతవన్నట్టు వచ్చిందంటే ఇప్పదీసి కుట్టుకోవాల్సింది అయితే ఉంటుంది. మనకైతే ఎక్కడ రాలేదు. ఇప్పుడు అనేది దీన్ని ఇలా లోపలికి మడిచి పై కుట్టు అనేది వేసేసుకున్నాం. మనము లైనింగ్ వేయలేదు కదండి, పైదానికి లైనింగ్ వేసిందన్న యాలవన్నట్టు ఉంటుంది పైకుట్టు వేసుకోకుంటే. అందుకు ఇలా పైకుట్టు అనేది వేసుకోవాలి. 2 దానికి లైనింగ్ ఉందనుకోండి ఏం కాదు పైకుట్టు వేయకుండా. ఇప్పుడు ఒకదానికే కాబట్టి మనం లైనింగ్ వేసినది పైకుట్టు వేయకుంటే యాలవన్నట్టు ఉంటుంది మొత్తము. 2 వైపులు అనేది ఇలాగనే కుచ్చు పెట్టేసి మళ్ళీ పైకుట్టు వేసేసుకోవాలి. నేనైతే కనుక ఇంకొక వైపు కూడా అనేది కుచ్చు అనేది కూడా పెట్టేసాను. ఇదైతే బ్యాక్ వైపు అండి. ఇప్పుడు మన సైజును పట్టించి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. మన సైజును పట్టించి కుట్లు అనేది వేసుకోవాలండి. హ్యాండ్స్ దగ్గర నుంచి కుట్టు అనేది వేసేసుకున్నాము. కరెక్ట్గా అనేది ఇది క్లాత్ని పట్టుకోండి, ఎత్తులు తగ్గ లేకుంటే కనుక హ్యాండ్స్ అనేది తిరిగినట్టు అవుతుందండి. చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత మీ సైజును పట్టించి కరెక్ట్గా అనేది కుట్టు అనేది వేసేసుకోండి. నడుమందు కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు చూడండి మనకు ఇది ఓపెన్ టాప్ అని చెప్పాను కదండి. ఇక్కడ చూడండి సంఖ దగ్గర నుంచి ఇలా అనేది గొలుసుకోండి. అక్కడ నుంచి 15 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ వేసుకోండి. మీకు ఎక్కువగా ఓపెన్ ఉన్న పర్లేదు అనుకుంటే కనుక ఇంకొంచెం పైకే వేసుకోవచ్చండి. అంటే 14, 13 పెట్టుకోవచ్చు. లేదు మాకు అంత ఓపెన్ ఉంటే కనుక బాగోదు అనిపించింది అనుకోండి ఇలా 15 ఇంచులు తీసుకోవచ్చు. లేదా రెడీమేడ్ టాప్ ఉంటుంది కదండి, మామూలు కట్ టాపు, ఆ టాప్ని తీసుకొని మీరు దానికి ఎంత ఉందో ఓపెన్ చూసుకొని, అంటే ఓపెన్ అంటే కట్ అండి, నేనైతే ఓపెన్ అంటాను. దాని ప్రకారం అనేది మీరు కొలుచుకొని మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకున్నారంటే సరిపోతుంది. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది హ్యాండ్స్ దగ్గర అయితే ఎక్కువగా ఉందండి, ఇది అనేది కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక 2 వైపులు అనేది సేమ్ ఇలాగనే అనేది కుట్టు వేసేసుకోవాలి. చూడండి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఈ ఓపెన్స్ అనేది కుట్టు వేసేసుకున్నాము, మడిచి అనేది కుట్టుకున్నామండి. ఇంకా మనం డ్రెస్కి ఎలా మడిచి కుట్టుకుంటామో, కట్ టాప్కి ఎలా మడిచి కుట్టుకుంటామో అలా అండి, అంటే పంజాబ్ డ్రెస్కు. ఈ కుట్టుకునే వరకు అనేది ఇలా కుట్టుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి అనేది ఇటువైపు దానికి అనేది తిప్పుకోవడమేనండి. ఇంకా ఇది కూడా కిందికి అనేది కుట్టు వేసేసుకోవడమే. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనేది కుట్టుకుంటే సరిపోతుందండి. ఇదేం పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు, ఏమంటే నీట్గా వస్తుంది ఇలా కుట్టుకుంటే. ఇలా అనేది కుట్టుకోవాలి. ఇక్కడ అనేది మనకు నీట్గా వస్తుందండి ఇలా ఓపెన్ ఉన్న కాడ అనేది. ఇలాగనే ఇంకొక వైపు కూడా అనేది మర్చి కుట్టానండి. అలాగనే కింది వైపు కూడా అనేది మర్చి కుట్టేశాను. డ్రెస్ మొత్తం అనేది మనకు పూర్తయిపోయిందండి. డ్రెస్ను అనేది తిప్పేసుకుందాము. డ్రెస్ మొత్తం తిప్పేసానండి. డ్రెస్ అయితే ఇంకా చాలా బాగా వచ్చిందండి. డ్రెస్దే వీడియో చాలా లెంత్ అయిందండి, అంటే క్లియర్గా మీకు చూపించాలి కదా అన్నట్టుగా నీట్గా తీసానండి. మేబీ అయితే కనుక ఈ టాప్ది సపరేట్ వీడియో పెట్టచ్చు, లేదా అంతా కలిపైనా పెట్టచ్చు. అంటే కటింగ్ పాయింట్ కూడా ఉంది కదండి, అందుకు చెప్తున్నాను. ఇప్పుడైతే కనుక నేను పాయింట్ అయితే కనుక కుడతానండి. చూడండి టాప్ అయితే కనుక కుట్టేశాను. డ్రెస్ చూడండి ఇలా పెట్టుకుంటే ఎంత బాగుందో, లుక్ భలే కనిపిస్తుంది కదా, చాలా బాగుంటుందండి. ఇంకా ఓపెన్స్ కూడా మనకు ఇలా వస్తాయి.
డ్రెస్ మొత్తం అనేది నీట్గా ఉంది చూడండి. ఈ థ్రెడ్స్ అనేది నేను చెప్పాను కదండి, మా పాప వేసుకుంటుంది కాబట్టి గ్యారెంటీగా థ్రెడ్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ కట్టుకునేట్టు కూడా మామూలుగా పెద్దవాళ్ళకైతే ఇవి అవసరం లేదండి, నీట్గా వస్తుంది. మీకు ఇప్పుడు డిజైన్ చూసారంటే కనుక ఇక్కడ చూడండి, మనం కింద ఇక్కడ ఈ థ్రెడ్స్ పెట్టాం కదా, ఇవి పెట్టిందన కోటు ఇలా కట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంది కదా, చాలా బాగుంది కదండి. ఇక దీని మీద పాయింట్ కూడా చూడండి, లూజ్ పాయింట్ పెట్టాను, నార్మల్ లూజ్ పాయింట్. రెండు జోకులు పెట్టేసి పాయింట్ డ్రెస్ ఇది వేసుకొని కూడా చూపిస్తాను. డ్రెస్ వేసుకున్నాను కదా, నేను డ్రెస్ది పాయింట్ది రెండు కలిపి వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను అండి, కానీ చాలా లెంతీగా అయిపోయింది. క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అనేసి అనుకున్నాను, అందుకోసమే కొంచెం లెంత్ అయిపోయింది కాబట్టి పాయింట్ వీడియో సపరేట్, డ్రెస్ వీడియో అనేది సపరేట్ చేస్తున్నాను. ఈ డ్రెస్ పాయింట్ ఒకటే డ్రెస్ అండి, అంటే కనుక రెండు ఒకటే క్లాత్లోనే ఆన్లైన్లో కొన్నానని చెప్పాను కదా. చూడండి పాయింట్ అయితే కనుక మనకి ఇలా లూజ్గా అనేది వస్తుంది. ఇంకా రెండు వైపులు అనేది మనము జోబులు కూడా అనేది పెట్టుకున్నాం కదండి. ఈ టాప్ కూడా ఓపెన్ ఉన్నదన్న మనకు జోబులు పెట్టుకున్నా కానీ చాలా బాగా అనేది కనిపిస్తూ ఉంటుందండి. కటింగ్ చేసుకోవడం కుట్టేది కూడా చాలా ఈజీ, కొంచెం నిదానంగా కుట్టుకున్నాము అంటే కనుక నీట్గా అనేది వస్తుందండి. ఫినిషింగ్ అనేది నీట్గా ఉన్నదంటే కనుక చాలా బాగుంటుంది. ఇది మనం ఇంట్లో పిల్లలకు కుట్టుకోవచ్చు, పెద్దవాళ్ళకైనా బాగుంటుందండి. వేరే వాళ్ళ కస్టమర్స్కైనా కానీ కుట్టేసి మనము అమౌంట్ ఎక్కువగా తీసుకోవచ్చు. నార్మల్ పాయింట్ అంటే కుచ్చు పాయింట్ కన్నా ఇది చాలా ఈజీ అండి, చాలా ఇంకా చాలా ఈజీ. ఒక్కసారి చూసినారంటే మీరే కటింగ్ చేసి కుట్టుకోగలుగుతారు. చూశారు కదా, నచ్చితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.